హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇడ్లీ పొడి చేసుకుందామండి. గన్ పౌడర్ కూడా అంటారు కదా. 50 గ్రామ్స్ ఉన్నాయండి శనగపప్పు. దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ఇందులోనే శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా అండి ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఇది రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే చేయాలి. అలాగే ఇది కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా రోస్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇది తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నువ్వులు కూడా వేసుకుందామండి. సేమ్ 50 గ్రామ్స్. దీన్ని కూడా రోస్ట్ చేసుకుందాం. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయండి నువ్వులు. ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను అంతే. కొద్దిగా ఆయిల్. దీన్ని కూడా రోస్ట్ చేసుకున్నాం. ఇలా ఇవి కూడా రోస్ట్ చేసుకున్నాం అండి. ఇది కూడా తీసేద్దాం. అయిపోయాయి. 15 డ్రై చిల్లీస్ అండి. దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి అన్నీ. ఇవి కూడా ఇలా రోస్ట్ అయిపోయాయి కదండి చిల్లీస్. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. అలాగే అండి కొద్దిగా పుట్నాలు కూడా వేసుకుందాం ఇందులోకి. 1 స్పూన్ వేసాను అంతే. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఊరికి దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పెడదామండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. నేను వెల్లుల్లి వేయట్లేదు, కావాలంటే వెల్లుల్లి వేసుకోండి. సాల్ట్ వేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నానండి. మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుంటాను. ఇది గన్ పొడి అండి. ఇడ్లీ కారం అని కూడా అంటారు. దోశలకి కానీ ఇడ్లీకి దోశ దేనికైనా వేసుకొని తినొచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.